హాయ్ ఫ్రెండ్స్, ఇది సొరకాయ పెరుగు పచ్చడి ఎలా చేసానో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, ముక్కలు చేసి వేసుకోవాలి. వేసుకుని అవి బాగా వేగాక వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు ఎలా కోసుకోవాలంటే, సొరకాయని పైన తోలు తీసేసిన తర్వాత ముక్కలు కోస్తే లోపల కొంచెం మెత్తగా గింజలు ఉంటాయి కదా, అవి మొత్తం తీసేయాలి. తీసేసి కండలాగా ఉన్న ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఈ పచ్చిమిర్చి తీసేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో వేసి మగ్గనివ్వాలి. మెత్తగా మగ్గనివ్వాలి. చూడండి, ఆయిల్ కొంచెం మిగిలింది కదా, అందులో వేసేస్తున్నాను ఈ సొరకాయ ముక్కలు అందులో వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకుని కొంచెం సేపు మగ్గించేసుకోవాలి. అవి మెత్తగా అయ్యే వరకు మగ్గించేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎలా గ్రైండ్ చేసుకోవాలి అంటే, ముందుగా పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, ఒక వెల్లుల్లి రబ్బ అవి వేసి ముందు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ సొరకాయ ముక్కలు వేసి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మెత్తగా పేస్ట్లో అవ్వక్కర్లేదు, కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత 2 వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ముందు. అవి కొంచెం వేగాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుని వేగనివ్వాలి. అవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడి వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవచ్చు. అప్పుడు అలా చూసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, దోశల్లోకి, ఇడ్లీలోకి, గారెల్లోకి, వేటిలోకైనా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అలా ఉంటుంది పచ్చడి అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.